హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని అడిగాడు. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్, అస్సోం. కింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం 2ను ప్రకటించారు? కింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం 2ను ప్రకటించారు? ఆన్సర్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది అసోంలోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ సాదియా. దేశంలో పొడవైన భూపెన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు? భూపెన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు అనేది క్వశ్చన్. ఆన్సర్ లోహిత్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అని అడిగాడు ఫ్రెండ్స్. కింది వాటిని జతపరచండి. నది అలాగే నది యొక్క జన్మస్థానం అడిగాడు. నది యొక్క జన్మస్థానాన్ని అడిగాడు ఫ్రెండ్స్. రావి, సట్లెజ్, జీలం, చీనాబ్. ఇక్కడ జతపరచమని అడుగు. ఆన్సర్ ఒకసారి చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నదికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? సింధు నదికి సంబంధించి సరికానిది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇది భారత్, పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది అనేది సరికానిది. కింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది? భారతదేశంలో జన్మించని నది ఏది అని అడిగాడు. ఆన్సర్ సట్లెజ్. సట్లెజ్ నది భారత్లో ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది? ఆన్సర్ షిప్కిలా. కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది ఏది? కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది ఏది? ఆన్సర్ ష్యోక్. కింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, కింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. అలకనంద, భగీరథి నదులు దేవప్రయాగ వద్ద కలుస్తాయి. అల్కనంద, పిండార్ నదులు కరుణ్ ప్రయాగ్ వద్ద కలుస్తాయి. గంగా, యమునా నదులు ప్రయాగరాజ్ వద్ద కలుస్తాయి. అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది. వీటిలో సరికానిది అడిగాడు. సరికానిది కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది అనేది సరికానిది. కింది వాటిలో యమునా నదిలో కలవని నది ఏది? యమునా నదిలో కలవని నది అడిగాడు. ఆన్సర్ సోన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? బీహార్ యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అనేది క్వశ్చన్. ఆన్సర్ కోసి నది. కింది వాటిలో ఏ నదికి తేలివాహాన్ అని పేరు? ఆన్సర్ గోదావరి నది. తూర్పు తీరంలో మహానదికి దక్షిణంగా ఉన్న ప్రధాన నది ఏది? ఆన్సర్ గోదావరి. కింది వాటిలో సరికానిది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ చూస్తే మాండవి నది మహారాష్ట్ర అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? నర్మదా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని అడిగాడు. ఆన్సర్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. మహానది పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? మహానది పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. కింది వాటిని జతపరచండి. నది మరియు ఉపనదులు ఇచ్చాడు. నర్మదా, తపతి, పెన్నా, కావేరి. ఈ వైపు ఉపనదులు ఇచ్చాడు. అమరావతి, చెయ్యేరు, బెతుల్, తావా. ఇక్కడ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. సరైన జతను గనక ఒకసారి చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత. కింది వాటిని జతపరచండి. మరలా జతపరచమని ఇచ్చాడు ఫ్రెండ్స్. కింది వాటిని జతపరచండి. నది అలాగే ఉపనది మరలా ఇచ్చాడు. గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ. చూడండి, ఈ వైపు ఉపనదులను ఇచ్చాడు. భీమా, వైన్ గంగా, తీస్తా, కోసి. నదులు ఉపనదులను జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత. జతపరచండి. మరలా క్వశ్చన్, జతపరచండి. ఈసారి నది జలపాతం లేదా జలపాతం నదిని ఇచ్చాడు. చూడండి, ఈ వైపు జలపాతం ఇచ్చాడు, ఈ వైపు నదులను ఇచ్చాడు. దూద్ సాగర్, కపిల్దార్,
హొగ్నాకల్, జోగ్ జలపాతాలు ఇచ్చాడు. ఈ వైపు నదులను ఇచ్చాడు ఫ్రెండ్స్. జలపాతాలు నదులను జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. ఈసారి నది అలాగే జన్మస్థానం ఇచ్చాడు. నది అలాగే జన్మస్థానాన్ని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. చూడండి, కావేరి, నర్మదా, సబర్మతి, కృష్ణ. ఈ వైపు జన్మస్థానాలు ఇచ్చాడు. బ్రహ్మగిరి కొండలు, అమరకంటక్ పీఠభూమి, అరావళి కొండలు, పశ్చిమ కనుమలు. చూడండి, జతపరచమని అడిగాడు. ఆప్షన్ 2 అనేది సరైన జత. కింది వాటిలో సరైనవేవి? చూడండి, కింది వాటిలో సరైనవేవి అని అడిగాడు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. బ్రహ్మపుత్ర నది ఒక పూర్వవర్తి నది. దీనిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. షోక్, షిగార్లు దీనికి ముఖ్య ఉపనదులు. ఇక్కడ సరైనవి అడిగాడు. సరైనవి గనక మనం చూస్తే ఏ, బీలు మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఖండంలో బ్రహ్మపుత్ర నది వివిధ దేశాల్లో ప్రవహిస్తుంది. ఆ దేశాలు లేదా ప్రాంతాలు ఏవి అని అడిగాడు. చూడండి, ఆసియా ఖండంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే దేశాలు అలాగే ప్రాంతాలు అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్. తూర్పు తీరంలో ఉన్న నదుల వరుస క్రమం గుర్తించండి. తూర్పు తీరంలో ఉన్న నదుల వరుస క్రమం చూడండి, దక్షిణం నుంచి ఉత్తరానికి అడిగాడు. తూర్పు తీరంలో ఉన్న నదుల వరుస క్రమం దక్షిణం నుంచి ఉత్తరానికి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే కావేరి, పెన్నా, కృష్ణ, గోదావరి, మహానది. కింది వాటిలో నది ఉపనది జతల్లో సరి అయింది ఇది. కింది వాటిలో నది ఉపనది జతల్లో సరి అయింది ఇది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే గంగా, దామోదర్. పెన్నా నది ఏ ప్రాంతం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ నెల్లూరు జిల్లాలోని ఉట్కూరు. కింది నదుల్లో ఏది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ నర్మదా. చనక, కొరాట గ్రామాలు ఏ నది తీరంలో ఉన్నాయి? ఆన్సర్ పెనగంగా. పరివాహక ప్రాంత విస్తీర్ణం ప్రకారం గోదావరి ఉపనదుల్లో పెద్దది ఏది? చూడండి, పరివాహక ప్రాంత విస్తీర్ణం ప్రకారం గోదావరి ఉపనదుల్లో పెద్దది ఏది? ఆన్సర్ ప్రాణహిత. సట్లెజ్ నది ఉద్గమ స్థానం ఏది? ఆన్సర్ రాక్షస్థల్. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.